హలో అండి. ట్రై మెథడ్స్కి సంబంధించి ఫస్ట్ చాప్టర్ శాస్త్రాలు, స్వభావం, పరిధి, చరిత్ర. ఈ చాప్టర్లో గణిత శాస్త్ర చరిత్ర గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ టెట్ అండ్ డిఎస్సికి ఉపయోగపడేవి ఈ వీడియోలో చూసేద్దాం. అయితే గణితం అనేది ఎలా వచ్చింది అండ్ గణితానికి ఎవరెవరు ఏ విధంగా కృషి చేశారు అండ్ వారు రచించిన గ్రంథాలు ఏంటి, వారు ఏమేమి గణితంలో ప్రవేశపెట్టారు అనే వాటిని గురించి ఈ వీడియోలో చూద్దాము. తప్పకుండా అందరూ కూడా వీడియోను చివరి వరకు చూసేయండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొన్ని గణితానికి సంబంధించి డెఫినేషన్స్ చూద్దాం. ఇక్కడ బేకన్ అనేవారు సకల శాస్త్రాలకు మూలం ద్వారం గణితం అని చెప్పారు. అండ్ ఈయన ఇంకొక డెఫినేషన్, గణితం ఆధునిక నాగరికతకు సంస్కృతికి అర్థం వంటిది అని చెప్పారు. నెక్స్ట్ హెగ్బెన్ అనేవారు గణితం నాగరికతకు అద్దం వంటిది అని చెప్పారు. అండ్ నెక్స్ట్ బెల్ అనేవారు సంఖ్యా రాశుల మాపనాల విజ్ఞానమే గణితం అని చెప్పారు. నెక్స్ట్ మేరియా పియరీ పరికల్పిత ఉత్పాదకత వ్యవస్థే గణితం అని చెప్పారు. అండ్ నెక్స్ట్ బెంజమిన్ పియర్స్ ఆవశ్యక పర్యావసాలను ఊహించే విజ్ఞానం గణితం అని చెప్పారు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అనేది ఏంటి? ఆంగ్ల పదం. ఈ మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల పదం మ్యాథమెటికా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. మ్యాథమెటిక్స్ అంటే గణిత కళ అని అర్థం. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ని సంస్కృతంలో పంజాబ్లో ఏమంటారో తెలుసుకుందాము. మ్యాథమెటిక్స్ అనేది సంస్కృత పదం గణిత నుండి వచ్చింది. అయితే గణితాలో గన్ అంటే లెక్కించుట, గణించుట అని అర్థం. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ పంజాబ్ హిందీలో కూడా గణిత అనే పేరు ఉంది. ఓకేనా? అయితే వీరు గణితాన్ని గణన శాస్త్రం అని అంటారు. క్లియర్? నెక్స్ట్ మ్యాథమెటిక్స్ రెండు పదాల నుంచి వచ్చింది. ఏంటిది? మ్యాథనిన్, టెక్నిక్. మ్యాథనిన్ అంటే నేర్చుకోవడం, టెక్నిక్ అంటే సూక్ష్మ పద్ధతి. అంటే సూక్ష్మ పద్ధతి ద్వారా నేర్చుకునేదే మ్యాథమెటిక్స్ అని అర్థం. నెక్స్ట్ విషయానికి సంబంధించి సూక్ష్మ పద్ధతులను నేర్చుకునే కళ గణితం. అయితే ఈ మ్యాథమెటిక్స్ అనే మూల పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అస్ మ్యాథమెటికా అనే పదం నుండి ఈ ఇంగ్లీష్ వర్డ్ అయిన మ్యాథమెటిక్స్ అనే పదం వచ్చింది. నెక్స్ట్ మనం భారతీయుల యొక్క కృషి గురించి తెలుసుకునే ముందు గణిత శాస్త్రం యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాము. గణితం అమూర్త లక్షణం కలిగిన శాస్త్రము. గణితం వరుస క్రమంపై ఆధారపడిన అంశం. గణితం తార్కిక స్వభావం కలిగినది. గణిత శాస్త్రము ప్రత్యేక సంకేతాలు, భాష కలిగిన శాస్త్రం. గణితం సహజమైన ఆలోచన విధానం కలిగిన శాస్త్రం. గణిత ఖచ్చితత్వం కలిగిన శాస్త్రం సత్య స్వభావం. గణిత ఆగమన నిగమన హేతువాదం కలిగి ఉంటుంది. గణితం సరిచూసుకునే పద్ధతిని కలిగి ఉంటుంది. గణితం సౌందర్య లక్షణం కలిగిన శాస్త్రం. గణితం స్వీకృతాలు, నిబంధనలు ఆధారిత అయినది. గణితం అంతర్భుతితో ఏర్పడిన శాస్త్రం. గణితం నమూనాల అధ్యయన శాస్త్రం. గణిత శాస్త్రం ఆధార పరికరం. అండ్ లాస్ట్ గణితం సహవ్యవస్థితం కలిగిన శాస్త్రం. అంటే గణితంలో పరిస్థితులకు అనుగుణంగా ఫలితాలు మారే అవకాశం అనేది ఉండదు. ఆన్సర్ అనేది ఎప్పటికీ కూడా ఖచ్చితంగా ఉంటుంది. కానీ సైన్స్లో కానీ సోషల్లో కానీ మార్పులు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఈ లక్షణాలన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇప్పుడు భారతీయులు చేసిన కృషి ఏంటో తెలుసుకుందాము. భారతీయులు ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, భాస్కరాచార్యులు వీరు. అండ్ విదేశీయులు యూక్లిడ్, ఫెర్మా. అయితే ఈ వీడియోలో మనం ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, భాస్కరాచార్యుల గురించి తెలుసుకుందాము. ముందుగా ఆర్యభట్ట గురించి తెలుసుకుందాము. ఈయన క్రీస్తు శకం 476లో మార్చి 21న పాటలీపుత్రలో పాట్నాలో జన్మించాడు. ఈయన ఖగోళ శాస్త్రవేత్త కూడా. అంటే గణిత శాస్త్రవేత్త అండ్ ఖగోళ శాస్త్రవేత్త కూడా పాటలీపుత్రలో పాట్నాలో జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం మొత్తం కూడా నలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించాడు.
అండ్ ఆర్యభట్టీయ గ్రంథాన్ని ఈయన 23 సంవత్సరాలకే రాశాడు. ఇది ఈయన ఫస్ట్ గ్రంథం అన్నమాట. అండ్ గుప్తుల కాలానికి చెందిన బుద్ధగుప్తుడు తర్వాత ఈయన్ని నలంద విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించాడు. ఆయన చదువుకున్న దానికే ఆయన్ను కులపతిగా నియమించాడు. నెక్స్ట్ ఆర్యభట్టీయం అంటే ఇక్కడ ఏంటి? ఆర్యభట్ట రాసిన మొదటి గ్రంథం. 4 పాదాలు ఉంటాయి. ఈ 4 పాదాలనే అధ్యాయాలు అని కూడా అంటారు. ఏమేంటి అవి? గీతికా పాదం, గణిత పాదము, కాల పాదము, గోల పాదము. గీతికా పాదంలో 10 శ్లోకాలు ఉంటాయి. గణిత పాదము 33 శ్లోకాలు, కాల పాదము 25 శ్లోకాలు, అండ్ గోల పాదము 50 శ్లోకాలు ఉంటాయి. అయితే 4 పాదాల్లో టోటల్గా 121 శ్లోకాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ గీతికా పాదంలో 10 శ్లోకాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా, అవి దశగీతికా సూత్రం అని అంటారు. దశ గీతికా సూత్రం అక్షరాలను యూజ్ చేసి అంకెలను సులువుగా రాసేలా చేసేదే ఈ దశగీతికా సూత్రం. అక్షరాలను ఉపయోగించి అంకెలను సులువుగా రాసేదే దశగీతికా సూత్రం. నెక్స్ట్ వచ్చేసి గీతికా పాదం. ఇందులో 33 శ్లోకాలు ఉన్నాయి. వీటిలో సంఖ్య, వర్గం, గణం, క్షేత్రం, వృత్తాలు వీటి గురించి గణిత పాదంలో వివరించారు. అండ్ కాలపాదంలో 25 శ్లోకాలు. ఇందులో కాలపాదం అంటే కాలమానానికి సంబంధించి, గ్రహాలకు సంబంధించింది. అండ్ గోళపాదంలో 50 శ్లోకాలు, ఉత్తరాయణం, దక్షిణాయనం వీటి గురించి వివరించారు. ఇక్కడ ఆర్యభట్టీయంలో 4 భాగాలలో ఏమేమి శ్లోకాలు ఉన్నాయి అనేవి వాటి యొక్క వివరణల గురించి ఈ పట్టికలో వివరించారు. వీటిని ఒకసారి చూడండి. అయితే మనకి ఇక్కడ టోటల్గా 118 అనేవి వచ్చాయి శ్లోకాలు. కానీ మనం ఏం చెప్పుకున్నాము? 4 పాదాల్లో 121 శ్లోకాలు అనుకున్నాం. కానీ ఇక్కడికి మనకి 118 అయినాయి. సో మిగతా 3 ఏంటి అంటే, ఫస్ట్ ప్రారంభ శ్లోకము ఉంటుంది, అది ఒకటి. నెక్స్ట్ ముగింపు శ్లోకము అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఫలశ్రుతి శ్లోకము అనేది ఉంటుంది. సో ఈ 3 కలిపి కూడా టోటల్గా ఆర్యభట్టీయంలో 121 శ్లోకాలు ఉన్నాయి. అయితే మనం ఫస్ట్ ఏంటిదని చెప్పుకున్నాము? ఆర్యభట్టీయం. అండ్ ఈయన సెకండ్ కూడా రాశాడు. ఏంటిదంటే అది ఆర్యభట్ట సిద్ధాంతం. అయితే ఫస్ట్ రాసిన ఆర్యభట్టీయంలో ఒక రోజును సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు అని అన్నాడు. అయితే సెకండ్ రాసిన ఆర్యభట్ట సిద్ధాంతంలో ఒక రోజును అర్ధరాత్రి నుండి అర్ధరాత్రి వరకు అని చెప్పాడు. ఓకేనా? నెక్స్ట్ ఆర్యభట్ట గణిత సేవలు ఏవేంటియో చూద్దాము. I = 3.1416. అండ్ నెక్స్ట్ త్రికోణమితిలో సైన్ పట్టికలను వివరించాడు. శ్రేణులకు సంబంధించి అంక శ్రేణులలో n పదాల మొత్తం సూత్రాన్ని వివరించాడు. ax + by = c వీటి గురించి వివరించాడు. అండ్ త్రిభుజ వృత్త వైశాల్యాల గురించి వివరించారు. అండ్ నెక్స్ట్ విలోమ పద్ధతి, దీపం ఎత్తు, దూరాలను, నీడలను బట్టి లెక్కించే పద్ధతుల గురించి వివరించారు. అండ్ నెక్స్ట్ ax + by = c ఏబిసిలు, పూర్ణ సంఖ్యలు వంటి అనిశ్చిత సమీకరణాలను కుట్టుక పద్ధతి ద్వారా సాధించారనమాట. దీన్ని పాల్వరైజేషన్ పద్ధతి అని అంటారు. అయితే ఈ కుట్టుక పద్ధతి కంప్యూటర్కి పని చేయడానికి అనువైనది అని పరిశోధకులు చెప్పారు. నెక్స్ట్ 10⁸ వరకు 10 గణిజాల ఆధారంగా ఆర్యభట్టకు దశాంశ పద్ధతి తెలుసు. నెక్స్ట్ ఈయన చేసిన కృషికి గాను 1975లో ఏప్రిల్ 19 మొట్టమొదటి ఉపగ్రహానికి ఈయన పేరు పెట్టారు. అండ్ నెక్స్ట్ 2 రూపాయల నోటు పైన ఈయనను ముద్రించారనమాట. నెక్స్ట్ 1976, 2, 3, 4 నవంబర్ తేదీలలో ఈయన 1500 జయంతిని INS వారు ఘనంగా జరిపారు. ఇండియన్ నేషనల్ సైన్స్ వారు ఘనంగా జరిపించారనమాట. నెక్స్ట్ బ్రహ్మగుప్తుడు. ఈయన తర్వాత 100 సంవత్సరాల వరకు ఎలాంటిది కూడా గణితంలోకి రాలేదు ఈ ఆర్యభట్ట తర్వాత. సో 100 సంవత్సరాల తర్వాత క్రీస్తు శకం 598లో రాజస్థాన్ బిల్లమం ప్రాంతంలో బ్రహ్మగుప్తుడు జన్మించాడు. ఈయన తండ్రి జిష్ణువు గణిత మేధావి అన్నమాట.
అయితే ఈయన రచించిన గ్రంథం బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. క్రీస్తు శకం 628లో రాశాడు. బ్రహ్మస్ఫుట సిద్ధాంతం ఎందులో రాశాడంటే అరబ్బీలో అనువదించాడు. అరబ్బీలో సింధ్ హిందూ అనే పేరుతోటి రాశాడు. అయితే ఈ బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో గణితం కంటే ఖగోళానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కానీ 12-13 భాగాలలో గణితానికి సంబంధించినవి వివరించాడు. నెక్స్ట్ మరొక గ్రంథం కూడా రాశాడు. ఏంటిదంటే కరణఖండ ఖాద్యక అనేది ఆర్యభట్ట సిద్ధాంతానికి వ్యాఖ్యానంగా రాశాడు. ఓకే, ఏంటిది? సెకండ్ది కరణఖండ ఖాద్యక. బ్రహ్మగుప్తునికి అత్యంత దగ్గర వ్యక్తి ఎవరంటే వరాహమిహిరుడు. ఈయన పంచసిద్ధాంతిక అనే గ్రంథాన్ని రాశాడు. అయితే రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలోని వాడు ఎవరు? వరాహమిహిరుడు. రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలోని వాడు బ్రహ్మగుప్తునికి అత్యంత దగ్గర వ్యక్తి. ఈయన అసలు పేరు ఏంటంటే మిహిరుడు. అయితే ఈ రెండవ చంద్రగుప్తుడు ఇచ్చిన బిరుదు వరాహ. సో వరాహమిహిరుడు అనేది ఆయన పేరు అయింది. బ్రహ్మగుప్తుడు వరాహమిహిరుడు ఇద్దరూ కలిసి చతుర్భుజ వైశాల సూత్రాన్ని కనుగొన్నారు. ఇద్దరు కూడా కలిసి చతుర్భుజ వైశాల సూత్రాన్ని కనిపెట్టారు. అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ s - a s - b s - c s - d ఇది చక్రీయ చతుర్భుజాలకు మాత్రమే వర్తిస్తుంది అని బ్రహ్మగుప్తుడు వివరించాడనమాట. ఇక్కడ మీరు చూడవలసింది ఏంటంటే బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని రచించాడు. అండ్ ఈ బ్రహ్మస్ఫుట సిద్ధాంతం ఖగోళానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అండ్ దీన్ని అరబ్బీలో సింధ్ హిందూ అనే పేరుతో వివరించారు. అండ్ మరొక గ్రంథం కరణఖండ ఖాద్యక, దీన్ని ఆర్యభట సిద్ధాంతానికి వ్యాఖ్యానంగా రాశాడు. అండ్ ఈయనను వరాహమిహిరుడు ఇద్దరూ కలిసి చతుర్భుజ వైశాల సూత్రాలను కనిపెట్టారు. ఈ వరాహమిహిరుడు రెండవ చంద్రగుప్తుని ఆస్థానం వాడు. అసలు పేరు మిహిరుడు. ఆయనకు ఇచ్చిన బిరుదు వరాహ. సో ఇద్దరు కలిసి చతుర్భుజ వైశాల సూత్రాలను కనిపెట్టినప్పుడు ఈ యొక్క సమీకరణం అనేది చక్రీయ చతుర్భుజాలకు మాత్రమే వర్తిస్తుంది అని చెప్పి బ్రహ్మగుప్తుడు వివరించారు. అండ్ నెక్స్ట్ బ్రహ్మగుప్తుడు వరాహమిహిరుడు ఇద్దరూ కలిసి హేరాన్ త్రిభుజ వైశాల్య సూత్రం ఆధారంగా చతుర్భుజాలకు వర్తించే సూత్రాన్ని కనుగొన్నారు. బ్రహ్మగుప్తుడు అంకగణితం 12-13 భాగాలలో వివరించాడు. అండ్ బీజగణితం ఖగోళ శాస్త్రానికి వర్తిస్తుంది అని వివరించాడు. టాల్మికి సిద్ధాంతాలకు ఉపపత్తిని ఇచ్చాడు బ్రహ్మగుప్తుడు. టాల్మికి సిద్ధాంతాలకు ఉపపత్తిని ఇచ్చాడు. నెక్స్ట్ భాస్కరాచార్యుడి గురించి చూద్దాము. ఇప్పటి వరకు మనం ఎవరి గురించి చెప్పుకున్నాము? బ్రహ్మగుప్తుని గురించి చెప్పుకున్నాం. సో భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్తుని గణక చక్ర చూడామణి అని అన్నాడు. అయితే ఫస్ట్ ఇద్దరు భాస్కరాచార్యులు ఉన్నారు. మొదటి భాస్కరాచార్యుడు, రెండవ భాస్కరాచార్యుడు. మొదటి భాస్కరాచార్యుడు క్రీస్తకం 550 నుండి 630 వరకు కేరళలో జన్మించాడు. అయితే ఈయన గురించి మనకి ఎలాంటి కూడా కనిపించలేదు. జస్ట్ ఈయన కూడా వివరించాడు అని చెప్పాడు, కానీ ఆయనకి సంబంధించినవి అనేవి మనకు లిఖితంగా ఏవి కూడా లభించలేదు. కానీ భాస్కరాచార్యుడు 2 క్రీస్తు శకం 1114లో ఉజ్జయిని విజ్జలవాడ గ్రామంలో జన్మించాడు. ఈయన గురించి మాత్రం మనకి ప్రతిదీ ఇంపార్టెంట్ పాయింట్స్ లభించాయి. అండ్ ఈయన కూడా గణితానికి ఎంతో కృషి చేశాడు. సో ఈయన తండ్రి వచ్చేసి మహేశ్వరుడు. ఈయన యొక్క గురువు కూడా ఆయన తండ్రి మహేశ్వరుడే. అయితే ఈయన రచించిన గ్రంథం సిద్ధాంత శిరోమణి. ఈ సిద్ధాంత శిరోమణిలో 4 భాగాలు ఉన్నాయి. భాస్కరాచార్యుని కూతురు లీలావతి. సో ఈ లీలావతి స్టోరీని వివరించింది ఎవరంటే ఫైజీ అనే పర్షియన్ చరిత్రకారుడు. అయితే ఈ 4 భాగాలు ఏమిటి? ఫస్ట్ భాగము లీలావతి గణితం అండ్ బీజగణితం, గణితాధ్యాయం, గోళాధ్యాయం. లీలావతి గణితాన్ని అంక పాఠీ గణితం అని కూడా అంటారు. ఇందులో మొత్తం కూడా 13 ఉంటాయి. అయితే ఈ లీలావతి గణితంలో మెయిన్గా మనకి ఉన్నది ఇదొకటే. ఇందులో చతుర్విధ ప్రక్రియలుతో పాటు క్షేత్రగణితం, వృత్తం, ఘనం, లాభ నష్టాలు, వడ్డీలు, వర్గ విలోమ పద్ధతి,
దశాంశ పద్ధతి, ఇవన్నీ కూడా లీలావతి గణితంలో వివరించాడు. దీన్ని ఏమంటారు? అంక పాఠీ గణితం అని కూడా అంటారు. చతుర్విధ ప్రక్రియలు అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి తెలియదు. ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, ఇవన్నీ కూడా ఏంటి? చతుర్విధ ప్రక్రియలు. సో వాటితో పాటు ఇవన్నీ కూడా వివరించారు. అండ్ నెక్స్ట్ బీజగణితం, గణితాధ్యాయం, గోళాధ్యాయం. గణితాధ్యాయంలో గణితాన్ని విస్తృతంగా వివరించాడు, గ్రహాలకు సంబంధించినవి వివరించారు. అండ్ గోళాధ్యాయంలో 15 భాగాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే దశాంశ పద్ధతులకు భారతీయులు అంకెలను కలిగిన మొట్టమొదటి గ్రంథం లీలావతి గణితం. ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ రెండవ గ్రంథం ఏంటంటే కరణ కుతూహలం. మొదటిది సిద్ధాంత శిరోమణి. అండ్ నెక్స్ట్ రెండవది కరణ కుతూహలం. గ్రహగణ పద్ధతుల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ భాస్కరాచార్యుడు 2 గణిత సేవలు ఏమిటి? π = 3.1255 అండ్ π = √10గా తీసుకోవచ్చని చెప్పారు. అండ్ ప్రస్తారాలు, సంయోగాలు, భావనలను వ్యాప్తిలోకి తీసుకువచ్చాడు. అండ్ 0 నియమాలను వివరించాడు. a + 0 = a, 0 = 0, 0/0 = 0, భాగఫలం అనంతం అని వివరించాడు. గణితాన్ని అంకగణితం, బీజగణితం అనే 2 ప్రత్యేక విభాగాలను గుర్తించాడు. అండ్ బీజగణితంలో ఇందాక మనం చెప్పుకున్నాం కదా బీజగణితం. సో బీజగణితంలో ధన, రుణ సంఖ్యలను ఉనికి, ధనరాశి యొక్క వర్గమూలం ఒక ధనరాశులలో ఏదైనా కావచ్చు, కానీ రుణరాశుల వర్గమూలం లేదని చెప్పాడు. పైథాగరస్ సిద్ధాంతానికి ఉపపత్తిని ఇచ్చాడు. భూమి గోళాకారంగా, భూమికి ఆకర్షణ శక్తి ఉంటుందని వివరించాడు. అండ్ భూమి నీడల వలన చంద్రగ్రహణం, చంద్రకళలు ఏర్పడతాయని చెప్పాడు. అండ్ ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఆర్యభట్ట మొదటి గ్రంథం ఆర్యభట్టీయం, అండ్ రెండవది ఆర్యభట్ట సిద్ధాంతం. అండ్ బ్రహ్మగుప్తుడు బ్రహ్మస్ఫుట సిద్ధాంతం, రెండవది కరణఖండ కావ్యక. అండ్ నెక్స్ట్ మూడవవారు భాస్కరాచార్యుడు, సిద్ధాంత శిరోమణి, కరణ కుతూహలం. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.